హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆనందిని ఇరికించిన జీవన, ఆనంది చెంప పలగొట్టిన సునంద, ఇక జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి సునందకి నిజం తెలిసేలా చేసిన చైతన్య. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆనంది అయితే ఏంటి, ఎంత సోచా ఇచ్చినా ఏమీ అర్థం కావడం లేదేంటి, ఆ డబ్బు నేను తీయలేదు, అటుపక్క ఆదిత్య గారు కూడా తీయలేదు, మరి అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ఇక ఆనంది సోచాయిస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది ఏంటి, ఏం జరిగింది, అసలు ఎలా తెలుసుకోవాలి అని ఆనంది ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆనందికి కార్టూన్లో సిసి ఫుటేజ్ ఉంది కదా, వెంటనే అది ఓపెన్ చేసి చూస్తే అసలు నిందితురాలు, అసలు దొంగ ఎవరో తెలుస్తుంది కదా అని ఇక ఆనంది వెంటనే ఇక తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తుంది. ఇక సిసి ఫుటేజ్ మొత్తం ఓపెన్ చేసి చూస్తూ ఉండగా అందులో పార్వతమ్మ వెళ్ళి ఇక రూమ్ క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. తిరిగి మళ్ళీ ముసుగు వేసుకొని జీవన వస్తుంది. వెళ్ళి ఇక బీరువాలో ఉన్న మనీ తీసుకొని బ్యాగ్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన బ్యాగ్ కింద పడిపోవడంతో జీవన ఇక ముసుగులో నుంచి ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే అది చూసిన ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి, ఈ డబ్బు తీసింది జీవననా, దీని సంగతి చూడాలి అని వెంటనే ఇక ఆనంది అయితే చాలా కోపంతో ఉంటుంది. అప్పుడే ఇక జీవన్ అయితే తన రూమ్లో కూర్చొని ఆ డబ్బుని చూసుకుంటూ చాలా మురిసిపోతుంది. అప్పుడే అక్కడికి చైతన్య వస్తాడు. ఇక చైతన్యం చూసి ఆ మనీ ఇక దిండు కింద పెట్టేస్తుంది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు, అయినా నీకు మా మమ్మీకి ఇక డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకురావడం నీకు అసలు మనీ ఎక్కడివి నీకు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే జీవన ఏంటి, నా దగ్గర మనీ లేవంటున్నావు, మా అమ్మ వాళ్ళకి ఎంత ఆస్తుందో తెలుసు కదా, చిటికేస్తే నా దగ్గరికి డబ్బు వస్తుంది అని అనగానే ఇప్పుడు నీ అకౌంట్ జీరో కాబట్టి నీకు మీ అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వలేదు, మరి నీకు ఎలా వచ్చాయి తెలుసుకుంటా, తెలిసిన రోజు నీ అంతు చూస్తా అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక ఆనంది ఇక చాలా సంతోషంతో ఆ డబ్బు పట్టుకొని కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి ఆనంది ఇక అంతా తెలుసుకొని అక్కడికైతే వస్తుంది. అప్పుడే ఏంటి జీవన, ఇదంతా చేసింది నువ్వా, నా బీర్వాలో బ్రీఫ్ కేసులో ఉన్న మనీ, మామయ్య గారు ఇచ్చిన మనీ నువ్వు తీసావా అని వెంటనే ఆనంది జీవన చెంప పలగొడుతుంది. ఇక ఆదిత్య గారు ఆ డబ్బు నేను తీసానని చెప్పకపోతే నేను నిందితురాలే అయిపోయేదాన్ని, నిజంగానే అందరూ నేను ఆ డబ్బు తీసుకొని వాడుకున్నానని అనుకునేవాళ్ళు, ఇక నన్ను అపార్థం చేసుకునేవాళ్ళు, వాళ్ళ ముందు నన్ను వెర్రిదాన్ని చేసేదాన్ని కదా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జీవన నేను నా అవసరాలకేమీ వాడుకోలేదు కదా, తీయడం తప్పే, కానీ నేను తీసింది అత్తయ్య గారికి ఇయర్ రింగ్స్ తీసుకోవడానికే, నేను ఖాళీగా ఖర్చు పెట్టడానికి కాదు, ప్లీజ్ ఆనంది ఇక నా గురించి బయట చెప్పకు అని ఇక జీవన ఆనందిని ప్రాధేయపడుతూ ఉంటుంది. లేదు, నువ్వు వెంటనే నిన్ను తీసుకొని ఇక ముందు ఆదిత్య గారికి తెలిసేలా చేయాలి, నువ్వు ఆ డబ్బు తీసావని, లేకపోతే ఆదిత్య గారు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, అంటే నేనే డబ్బు తీసుకొని నా అవసరాలకి వాడుకున్నానని ఆదిత్య గారు అనుకుంటున్నారు, ఇక నేను తీసిన డబ్బు ఇక తను తీసుకున్నట్లుగా నటించారు, కాబట్టి ఇప్పుడు నువ్వే ఇదంతా చేసావని తెలియాలి ఆదిత్య గారికి అని వెంటనే జీవనని లాక్కొని ఆదిత్య దగ్గరికి తీసుకొస్తుంది. అప్పుడే ఏంటానంది, జీవనని ఇలా తీసుకొచ్చావేంటి అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే జీవన చెప్పు, ఏం చేసావో చెప్పు అని ఇక జీవనని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఆదిత్య ఏంటి ఆనంది, జీవన ఏం చెప్తుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మన బీర్వాలో ఉన్న బ్రీఫ్ కేసులో ఇక మనీ ఎవరు తీశారు, నేనే తీశానని నువ్వు అనుకుంటున్నావు కదా ఆదిత్య గారు, కాదు ఆ మనీ జీవన తీసింది అని అనగానే ఒక్కసారే ఆదిత్య స్టన్ అయిపోతాడు. ఏంటి జీవన, ఆనంది చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు. అవును బావగారు అని అనగానే ఒకరి బీరువాల నుంచి వాళ్ళకి తెలియకుండా డబ్బు ఎలా తీస్తావు, ఇంకోసారి ఇది రిపీట్ అయితే నేను ఈ ఇంట్లో ఉంచను అని ఇక అంటూ ఉంటాడు. ఆదిత్య అయితే వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఇక జీవన నా కోసం కాదు బావగారు, అత్తయ్య గారి కోసం తీశాను, మరోసారి ఇలా తప్పు చేయను అని ఇక జీవన ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడే ఆనంది ముందు ఆదిత్య గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు, ఆ తర్వాతే నిన్ను క్షమిస్తారు అని ఇక అంటూ ఉంటుంది.
ఆనంది అయితే. అప్పుడే ఇక ఇంట్లో ఎవరికి చెప్పొద్దంటే ఇక నువ్వు ఆదిత్య గారిని క్షమాపణ అడగాలి అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే జీవన సరే ఆనంది అని ఇక ఆదిత్య కాళ్ళు మొక్కుతుంది. ఇక జీవన అయితే ఇక చాలా కోపంతో ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది తన రూమ్లోకి. అప్పుడే ఆనంది ఇక ఆదిత్య అయితే, ఆనంది ఈ విషయం బయట ఎవరికీ చెప్పకు, నేను కూడా చెప్పను, ఎందుకంటే మళ్ళీ జీవనని అమ్మ తిడుతుంది కాబట్టి చెప్పొద్దు అని ఇద్దరు ఇక మాట తీసుకుంటారు చెప్పొద్దని. ఇదంతా గమనించిన ఇక జీవన అయితే ఇక మీరు ఎలాగో నా గురించి బయట పెట్టరు, కానీ నన్ను నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తుందా ఆ ఆనంది, నేను ఆ ఆనందిని ఊరికే వదిలిపెట్టను, ఆ ఆనంది అంతు చూస్తాను అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది ఇక ఆ మనీ తీసుకువెళ్ళి తన బీరువాలో పెట్టుకుంటుంది కదా. అప్పుడే ఇక జీవన అది గమనిస్తుంది. వెంటనే ఇక ఆదిత్య గారు కావాలనే తనపై నింద వేసుకున్నారని, ఆ డబ్బు తీసింది ఆనందియే అని, ఇక లేనిపోనివన్నీ అత్తయ్య గారికి చెప్పాలి అని ఇక అనుకొని వెంటనే జీవన ఇక ఆదిత్య లేని సమయంలో వెంటనే సునంద దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే సునంద, ఏంటి జీవన ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటుంది. సునంద అయితే, మీకు ఒక విషయం చెప్పాలత్తయ్య గారు, నిన్న ఇక మామయ్య గారు ఇచ్చిన బ్రీఫ్ కేసులో డబ్బు పోయిందని అన్నారు కదా, ఆ డబ్బు అని అనగానే సునంద, ఆ డబ్బు ఆదిత్య తీశాడని చెప్పారు కదా అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే, లేదత్తయ్య గారు, ఆ డబ్బు ఆదిత్య బావగారు తీయలేదు, కావాలనే ఇక తనపై ఆ నింద వేసుకున్నారు, ఆ డబ్బు ఇక ఆనందే తీసింది అని ఇక అనగానే ఒక్కసారే సునంద స్టన్ అయిపోతుంది. ఆనందికి ఆ అవసరం ఏముంది, ఆనంది డబ్బు అడిగితే మేము ఇచ్చేస్తాం కదా, ఆనంది అలా చేయదు అని సునంద అంటూ ఉంటుంది. లేదత్తయ్య గారు, కావాలంటే తన బీరువాలో తన బట్టల కింద ఇక తన అమ్మ వాళ్ళకి ఖర్చుల కోసం తను తెలియకుండా దాచిపెట్టుకుంది, ఇక ఆ బావగారికి ఆ విషయం తెలిసే తను ఇక తన మాటలు పడవలసి వస్తుందని తన మీద ఆ డబ్బు నింద వేసుకున్నారు అని ఇక అంటూ ఉంటుంది లేనిపోనివన్నీ జీవన అయితే సునందతో. అప్పుడే సునంద, సరే ఇప్పుడే వెళ్ళి తన రూమ్లో వెతుకుదాం పదా అని ఇక సునంద ఇక అంటూ ఉంటుంది. వెంటనే సునంద వెళ్ళి ఇక ఆనంది రూమ్లో ఇక బీరువాలో చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది ఇక మిగిలిన డబ్బు తీసుకువెళ్ళి తన బట్టల కింద పెడుతుంది కదా. అప్పుడే ఇక సునంద వెతుకుతూ ఉండగా అందులో ఆ మనీ అవపడతాయి. వెంటనే సునంద స్టన్ అయిపోతుంది. ఏంటి జీవన, నువ్వు చెప్పేది నిజం, ఇక ఆనందియే తీసింది, కానీ ఆదిత్య ఆనందిపై ప్రేమతో ఆనందిని వెనుకేసుకొచ్చాడా అని ఇక చాలా కోపంతో సునంద ఆనంది ఆనంది అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది కిందికి వస్తుంది. అప్పుడే చైతన్య కూడా కిందికి వస్తాడు. ఏంటమ్మా, మళ్ళీ వదినని ఎందుకు అలా అరుస్తూ పిలుస్తున్నావు అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడు సునంద, నువ్వు నోర్మి, నువ్వు నాతో మాట్లాడకు అని అంటూ ఉంటుంది చైతన్యనైతే సునంద. అప్పుడే ఇక ఆనంది, ఏంటత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. ఆ డబ్బు నువ్వు తీసి ఇక ఆదిత్య నిజంగానే నువ్వు దొంగవైపోతావని తన మీద వేసుకున్నాడా, ఇక నీ రూమ్లో నీ బట్టల కింద ఈ మనీ ఉన్నాయి అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఆనంది అయితే. లేదత్తయ్య గారు, నేను చెప్పేది వినండి, మొత్తం విషయం తెలిసాక మీరే ఇక అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అలా అంటూ ఉండగా సునంద వెంటనే ఆనంది చెంప పలగొడుతుంది. మమ్మీ, వదినని ఒక్క మాట అనకూడదు, అసలు నిందితురాలు ఎవరో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు, ఇక తనని ఇక మెడ పట్టుకొని బయటికే గెంటేస్తావు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. ఏంట్రా, తన రూమ్లో తన బట్టల కింద ఈ డబ్బు దొరికాయి, అలాంటిది ఇప్పుడు వేరే వాళ్ళని ఎలా అపార్థం చేసుకోమంటావు, మీ అన్నయ్య మీ వదినని ఇక వెనుకేసుకురావడానికి ఈ డబ్బు తను తీశానని చెప్పాడు, అసలు నిజం ఏంటంటే ఆనందియే ఈ డబ్బు తీసింది అని ఇక సునంద చాలా కోపంతో అంటూ ఉంటుంది. అప్పుడే చైతన్య, లేదమ్మా, అసలు విషయం తెలీదు నీకు అని అనగానే, ఏంటి వీడు ఏదో తెలిసినట్లు మాట్లాడుతున్నాడు, నైటు నేను ఆదిత్య బావగారి కాలు మొక్కింది, మళ్ళీ ఆనంది నన్ను చెంపమించి కొట్టింది, ఇక నేనే ఆ డబ్బు తీసింది, ఇదంతా వీడు గమనించాడా ఏంటి, మా ముగ్గురికే కదా తెలిసింది, అందుకనే ఆదిత్య బావగారు ఇంట్లో లేరని ఆనందిని ఇరికించాలని చూశాను, కానీ మళ్ళేంటి వీడు ఇలా మాట్లాడుతున్నారు
అని అనుకుంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఏంట్రా ఇంకా ఎవరు తీస్తారు తన రూమ్‌లో తన బట్టల కిందే ఈ డబ్బు కనిపించాయి. మరి ఇంకా ఎవరు తీస్తారు అని ఇక అంటూ ఉంటుంది. ఇక సునంద అయితే లేదమ్మా ఆనంది వదినని అపార్థం చేసుకుంటున్నావు. అసలు నిజం ఏంటంటే అసలు సీసీ ఫుటేజ్ నేను కూడా వదినని అపార్థం చేసుకుంటున్నారని సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూశాను. ఇక అప్పుడు ఆనంది వదిన రూమ్‌లోకి పని మనిషి వెళ్ళి ఇక రూమ్ తుడిచేసి బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక జీవన తన రూమ్‌లోకి వెళ్ళి ఆ డబ్బు తీసుకొని తన రూమ్‌లోకి వెళ్ళగా నేను చూశాను. ఇక కావాలంటే ఇక ఆ సీసీ ఫుటేజ్ తిరిగి మళ్ళీ నువ్వు ఓపెన్ చేసి చూడు తెలుస్తుంది. ఇక ఆ విషయం తెలుసుకున్న ఆనంది వదిన వెంటనే జీవనని నిలదీయడానికి వెళ్ళింది. ఆ నింద తనపై పడకుండా ముందు ఇక ఎలాగో ఆదిత్య గారి ముందు నేను ఇక దొంగనైపోయాను. అంటే వాళ్ళకెవ్వరికీ చెప్పకుండా డబ్బు తీసుకున్నాను. కాబట్టి ఇక ఆదిత్య గారు నన్ను నిజంగానే అపార్థం చేసుకుంటారు. కాబట్టి ఇక నేను ఈ నిజాన్ని నిరూపించాలి అని వదిన అనుకుంది. వెంటనే సీసీ ఫుటేజ్ తను కూడా ఓపెన్ చేసి చూసింది. చూసేసరికి జీవనే ఇదంతా చేసిందని తెలుసుకొని జీవన రూమ్‌లోకి వెళ్ళి జీవన చెంప పలగొట్టి అడగగానే నిజమంతా చెప్పేసింది. ఆ తర్వాత ఆనంది వదిన ఆదిత్య అన్నయ్య గారి కాడికి తీసుకువెళ్ళి ఇక జీవనకి ఇక బుద్ధొచ్చేలా చెప్పించింది. కానీ ఆనంది వదిన ఆదిత్య అన్నయ్య ఇద్దరూ కలిసి జీవన పరువు పోకుండా జీవనని ఇక దొంగతనం చేసిందని బయట పెట్టకుండా వాళ్ళలోనే వాళ్ళు దాచిపెట్టుకొని ఒకరికొకరు మాట తీసుకున్నారు జీవన గురించి బయట పెట్టొద్దని. ఇక జీవన గురించి బయటపెడితే ఇక జీవనని నువ్వు అపార్థం చేసుకుంటావు, జీవనని ఒక దొంగలా నిలదీస్తావు, నీకు డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా ఆమని పెట్టి తెచ్చింది ఈ జీవన అని చెప్పగానే షాక్ అయిపోతుంది సునంద అయితే. అప్పుడే ఆనంది ఏంటి మరిది గారు నీకెలా తెలిసి ఇదంతా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక తెలుసొదిన నేను అంతా గమనించాను. ఇక నైటు మీకంటే ముందే నేనే ఆ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూశాను. నిన్ను అపార్థం చేసుకుంటున్న ఇక అమ్మని ఆ తర్వాత అన్నయ్య ఆ నింద తన మీద వేసుకోవడం ఇదంతా నాకు అనుమానం వచ్చే ఇక సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూశాను. నీకన్నా ముందు ఓపెన్ చేసి చూస్తే జీవన ఇదంతా చేసిందని తెలుసుకున్నాను. ఇక నేను వెళ్ళేదామనేసరికి నువ్వు జీవన రూమ్‌లో ఉన్నావు. ఇక జీవన ఇదంతా చేసిందని తెలుసుకొని ఇక నువ్వు మంచి పని చేశావు. ఆ తర్వాత అన్నయ్య కాళ్ళు పట్టుకునేలా చేశావు. నేను కోరుకునేది కూడా అదే. అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలి జీవన. తన తప్పుని తెలుసుకోవాలి అని అనుకున్నాను. కానీ మళ్ళీ ఇక అన్నయ్య లేని సమయంలో ఇక నువ్వు తీసుకువెళ్ళి దాచిపెట్టిన డబ్బుని తిరిగి మళ్ళీ నిన్ను దొంగని చేసేలా చేస్తుంది ఈ జీవన. దీన్ని ఇలా వదిలిపెట్టకూడదు అని చైతన్య చాలా కోపంతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద ఇక నేను ఆనందిని కొట్టానా, తప్పు చేశాను ఆనంది నన్ను క్షమించు, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను ఇదంతా తెలియక అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది లేదత్తయ్య గారు మీరు అపార్థం చేసుకోవడం కాదు, ఇక మీరు మీ పొజిషన్లో ఎవరున్నా అలానే అర్థం చేసుకునేవాళ్ళు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు చైతన్య చూసావు కదమ్మా వదిన మంచితనం, వదిన ఏ తప్పు చేయకపోయినా ఒక నిందితురాల్లా ఆ జీవన నిలబెట్టింది. అసలు నిందితురాలు తనని తెలిసాక తను చూడు ఎలా చూస్తుందో అని ఇక చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే ఇలాంటిది నా ఇంట్లో ఉంటే ఎంతగా డబ్బు పోతుందో అని ఇక సునంద అంటూ లేదత్తయ్య గారు జీవనని ఇప్పుడు బయటికి మీరు పంపించారంటే దొంగ అనే ముద్ర తన మీద పడుతుంది. అప్పుడు మన ఇంట్లోనే మనకి దొంగలు కావడం ఇక మన అందరూ తెలిస్తే మన పరువు పోతుంది. ఇక మన ఇంట్లోనే ఒక దొంగ ఉందని అందరూ అనుకుంటారు. వద్దత్తయ్య గారు ఇక జీవనని ఇదొక్కసారి క్షమించండి అని ఇక ప్రాధేయపడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక చైతన్యతే సరే అమ్మా ఇదొక్కసారి జీవనని వదిలిపెట్టే, మరోసారి ఇదే తప్పు చేసి ఆనంది వదినని ఏ విషయంలోనైనా ఇరికించాలని చూసే నేను ఊరుకోను నువ్వు ఊరుకున్నా అని చైతన్య అంటూ ఉంటాడు. ఈ విధంగానైతే జీవన మళ్ళీ ఆనందిని ఇరికించాలని చూస్తుంది కదా. ఇక జీవనకైతే తగిన బుద్ధి చెప్తాడు చైతన్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.